మన గోర్లను బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఎలా అంటారా? చెప్తాను. ఈ విధంగా నెయిల్స్ లోపలికి వెళ్ళిపోయి స్పూన్ షేప్ లాగా ఫామ్ అయిపోతే మనకు తీవ్ర రక్తహీనత ఉందని అర్థం. ఎస్పెషలీ మనం తీసుకునే ఆహారంలో ఐరన్ తక్కువ ఉందని అర్థం. దీన్నే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటారు. ఫింగర్ టిప్స్ ఇలా ఉబ్బెత్తుగా చిలక ముక్కులాగా ఉంటే మనకి లంగ్ రిలేటెడ్ డిసీజెస్ కానీ హార్ట్ డిసీజెస్ కానీ ఉండిండొచ్చు. దీన్నే క్లబ్బింగ్ అంటారు. నార్మల్గా పీపుల్కి ఏంటంటే ఇలా 2 ఫింగర్స్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ డైమండ్ షేప్డ్ స్పేస్ వస్తుంది. ఈ క్లబ్బింగ్ ఉండే వాళ్ళల్లో ఈ యాంగిల్ అనేది రాదనమాట. నెక్స్ట్, గోర్ల పైన ఇలా చిన్న చిన్న గుంతలు ఏర్పడడం. ఇది యూజువల్గా మనం సోరియాసిస్ పేషెంట్లో చూస్తుంటాము. ఇది ఒక టైప్ ఆఫ్ స్కిన్ డిసీజ్. నెక్స్ట్, మనకు గోర్ల మీద ఇలా అడ్డంగా గీతలు ఏర్పడడం. ఇలా ఉంటే కనుక మనకు శరీరంలో ఆల్బుమిన్ తక్కువ ఉన్నట్టు అర్థం. నెయిల్స్ చివర్లో మనకి పింక్ కలర్లో ఉండి మిగతా పోర్షన్ అంతా కూడా వైట్ కలర్లో ఉంటే కనుక మనకి ఏదైనా లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఉండిండొచ్చు. గోర్ల మీద ఇలా చిన్న చిన్న తెల్ల మచ్చలు లేదా లైన్స్ ఏర్పడితే మనకు కాల్షియం కానీ జింక్ డెఫిషియన్సీ కానీ ఉండిండొచ్చు. గోర్లు ఇలా మనకి నెయిల్ బెడ్ నుంచి సపరేట్ అయిపోయి ఎల్లో కలర్లో ఉంటే కనుక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ సోరియాసిస్లో కూడా మనం చూస్తాం. గోర్ల మీద మనకి ఇలా గుంతలు కానీ గీతలు కానీ ఏర్పడితే రీసెంట్గా మనకి ఏదైనా సివియర్ ఫీవర్ కానీ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినట్లు. దీన్నే బియోస్ లైన్స్ అంటాం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ బియోస్ లైన్స్ మన క్యూటికల్కి ఎంత దూరంలో ఉందో చూసి ఆ డిస్టెన్స్ ఆధారంగా మనకి డిసీజ్ ఎప్పుడు వచ్చిందో చెప్పొచ్చు. ఈ లైన్ మనకి క్యూటికల్కి దగ్గరగా ఉంటే రీసెంట్గా మనకి ఏదైనా జబ్బు వచ్చినట్లు. ఒకవేళ మధ్యలో ఉంటే కనుక కొన్ని వారాల కింద మనకు జబ్బు వచ్చినట్లు. ఒకవేళ చివర్లో ఉంటే కనుక కొన్ని నెలల కింద మనకి ఏదైనా జబ్బు వచ్చినట్లు. ఓకే, మరి నెయిల్స్ చూసుకున్నారా? మీకు ఎలాంటి నెయిల్స్ ఉన్నాయో కామెంట్ చేయండి.